ఆనంది నువ్వు ఏడవకి. అశ్విన్తో నేను మాట్లాడతాను. గాయత్రి వద్దు, తను అసలే కోపంగా ఉన్నాడు. నువ్వు ఫోన్ చేసి అడిగితే తనకింకా కోపం వస్తుంది. అంటే ఏంటి? నువ్వు ఏడుస్తూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? అశ్విన్ కోపంగా ఉన్నది నీ మీద, నా మీద కాదుగా. నువ్వుండు, నేను తనతో మాట్లాడతాను. అది కాదు ఆనంది, నువ్వేం మాట్లాడకే. గాయత్రి. ఏంటి గాయత్రి కాల్ చేసావు? ఆనంది నిన్ను ఫోన్ చేయమని చెప్పిందా? అదేం చెప్పలేదు, నేనే చేశాను. అసలు ఏం తప్పు చేసిందని తన మీద అరుస్తున్నావంట? మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పుడు, ప్రేమించుకున్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చాయి? వాటన్నిటిని మీరు సాల్వ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరికి? నువ్వేమో ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావంట, ఇదేమో నా దారి నేను చూసుకుంటానంటుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానిక మీ ఇద్దరు ప్రేమించుకుంది? ఏదైనా గొడవ జరిగినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనే దాని మీద గొడవ పడండి, తప్పులేదు. కానీ ప్రేమనే ఇద్దరు ఇలా అవమానిస్తారా? పాపం ఆనంది ఏడుస్తూనే ఉంది. దాన్ని ఆపడం నా వల్ల కావడం లేదు. నువ్వు వెంటనే వస్తే బాగుంటుంది. లేదు గాయత్రి, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఏదో ఒక కారణం చెప్పక అశ్విన్. నువ్వు ముందురా. నేను హాస్టల్కి రాను గాని మీ హాస్టల్కి దగ్గరలో ఒక గుడి ఉంది. ఆ గుడికి ఆనందిని రమ్మని చెప్పు. సరే, వస్తుంది. నువ్వు మాత్రం ఆవేశపడకుండా మాట్లాడు. సరే. తనతో అంత గట్టిగా మాట్లాడుతున్నావేంటి గాయత్రి? నిన్నిలా ఏడిపిస్తూ ఉంటే అయ్యా బాబు అని బ్రతిమలాడ్డం నా వల్ల కాదు. పక్క వీధిలో గుడి ఉంది కదా, అక్కడికి వస్తానన్నాడు. వెళ్ళు.